జార్ఖండ్ సీఎంగా ఇవాళ చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంపై సోరెన్ కు ఎట్టకేలకు గవర్నర్ నుంచి పిలుపొచ్చింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆయనని గవర్నర్ ఆహ్వానించారు. 10 రోజుల బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించారు. గవర్నర్ నిర్ణయంతో జార్ఖండ్ లో 2 రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ ను శాసనసభాపక్ష నేతగా ప్రకటించిన గవర్నర్ కు ఎమ్మెల్యేలు మద్దతు లేఖ అందించిన గవర్నర్ మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు వెంటనే ఆహ్వానించలేదు. దీంతో గవర్నర్ ని సైతం కలిశారు చంపై సోరెన్. అంతేకాదు ఇప్పటి వరకు గతంలో ఎక్కడా జరగని విధంగా తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల వీడియోని సైతం గవర్నర్ కి చూపించారు. వీడియో రికార్డింగ్ ద్వారా ఎమ్మెల్యేల మద్దతు చెప్పించారు. చంపై సోరెన్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ ఆలస్యం చేయడంతో జేఎంఎం కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నిన్న 2 చార్టర్ విమానాలను సిద్ధం చేశారు. విమానం బయలుదేరుతుందనగా ప్రతికూల వాతావరణ సమస్యతో వారి ప్రయాణం ఆగిపోయింది. అయితే సాయంత్రం 6:30 గంటల సమయంలో పొగమంచు ఎక్కువగా ఉండటంతో వాటిని రద్దు చేశారు. దీంతో వారు ఎయిర్పోర్ట్ నుంచి వెనుతిరిగారు. 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం కాంగ్రెస్ కూటమికి 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు ఈడీ అరెస్ట్ ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ జరపనుంది.